ఫ్రెండ్స్, ఈరోజు మనం సరికొత్త రెసిపీతో వచ్చేసాం. అదే ఆంధ్ర ఆవకాయ. ఆవకాయ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. చూడండి, ఆవకాయ కాస్త నెయ్యి తగిలించి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. పక్కా కొలతలతో సంవత్సరం అంతా నిల్వ ఉండే ఆవకాయను తయారు చేసే విధానాన్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను. మర్చిపోయానండి, నేను కూడా ఫస్ట్ టైమే తయారు చేస్తున్నాను. చూడండి ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎంత బాగా వచ్చిందో. సరే, మీరు కూడా ఇదే కొలతలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆంధ్ర ఆవకాయ కొంచెం విజయవాడ స్టైల్లో మరింత రుచి యాడ్ అవుతుంది. ముందుగా నూజివీడు రసాలని తీసుకున్నానండి. నేను ఒక 3 గంటల పాటు నానబెట్టి నీళ్ళల్లో, తర్వాత ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ముక్కలుగా. తర్వాత మామిడికాయ ముక్కల్లో ఉన్నటువంటి సొనని తీసివేయాలి. ఇలా చేతితో తీసేసి శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కొలత స్టార్ట్ చేసేద్దాం. నేను ఇంట్లో ఉన్నటువంటి ఒక కప్పుని తీసుకున్నానండి, స్టీల్ కప్పుని. నాకు సరిగ్గా ఈ కప్పుతో 4 కప్పుల దాకా వచ్చాయి. మన ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అదే కప్పుతో కొలతలు కొలుచుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఆవకాయ పచ్చళ్ళలోకి వేరుశనగ నూనె తీసుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఆవకాయలోకి వేరుశనగ నూనె మాత్రమే తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మనం కొలిచి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని ఇలా నూనెలో ముంచి తీయాలి. ఈ విధంగా చేయడం వల్ల టెంక మెత్తపడకుండా సంవత్సరం అంతా పచ్చడి నిల్వ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా అన్ని ముక్కల్ని ఆయిల్లో. ఇప్పుడు మామిడికాయ పచ్చడిని కలపడానికి ఒక గిన్నె తీసుకున్నాను. కొలతలు మనము ఈ కప్పుతో 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కాబట్టి ఈ కప్పుతో ఈ కప్పు నిండా కారం తీసుకుంటున్నాను. ఒక కప్పు నిండుగా కారపొడిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు సాల్ట్, అదేవిధంగా 1/4 కప్పు ఆవపిండిని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి ఇవి బాగా కలుపుకుంటే చాలు. సో 4 కప్పుల మామిడి ముక్కలకి 1 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు, 1/4 కప్పు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, వెల్లుల్లి రెబ్బలు. దీన్ని మనం కారంగా తయారు చేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి నూనెలో ముంచుకున్నటువంటి మామిడికాయ ముక్కల్ని కొద్దిగా కలుపుకుంటూ మనం తయారు చేసుకున్న కారాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా నూనెలో నానబెట్టుకున్నటువంటి ముక్కల్ని, కలుపుకున్నటువంటి ముక్కల్ని ఒక పెద్ద బాండీలో తీసుకొని మనం కలుపుకున్న కారపొడిని ఇందులో యాడ్ చేస్తూ కొంచెంగా కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి కారపొడిని కలుపుతూ కొద్దిగా వేరుశనగ నూనె కలుపుతూ బాగా కలుపుకోవాలి. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి నేను 1 లీటర్ వేరుశనగ నూనెని వాడుతున్నానండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే రుచి ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి నాకు 4 కప్పులకి
1 లీటర్ ఆయిల్ సరిపోతుంది. పచ్చడిని కలిపాక ఒక డబ్బాలో తీసుకొని 3 రోజులు ఉంచాలి. 3 రోజుల తర్వాత పచ్చడిని బాగా కలిగి పెట్టుకోవాలండి. బాగా కలిగి పెట్టుకున్నాక మనము జాడీలోనికి కానీ ఎయిర్ టైట్ కంటైనర్లోకి కానీ తీసుకొని నిల్వ చేసుకోవడమే. కొత్త ఆవకాయతో కలుపుకొని ఇలా తినండి. సూపర్ సూపర్ సూపర్.